దేవుని నామమునకు స్తుతులు. ప్రభుపేట మీ అందరికీ నా వందనాలండి. నా పేరు జోసెఫ్ రాజు, మాది అమలాపురం. నా తండ్రి గారు ఈ సహవాసంలోనే సేవ పరిచయలో జీవిస్తుంటారు. అయితే దేవుడు నాకు మంచి భాగ్యాన్ని ఇచ్చారు, కానీ నా యొక్క యవ్వన కాలం, బాల్యకాలం వయసులో ఆ యొక్క దేవుడిచ్చిన యొక్క భాగ్యాన్ని గుర్తెరగక నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. అయితే మా కుటుంబంలో మా తండ్రి గారికి చెల్లి, నేను బాల్యం నుండి క్రైస్తవుడును. నా తండ్రి వారు క్రైస్తవులుగా మారడం బట్టి నేను కూడా చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్తూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ ఆ వయసులో సండే స్కూల్కి తిరుగుతూ వెళ్తూ ఉండేవాళ్ళమి. అయితే తదుపరి నా తండ్రి దేవుని యొక్క సేవకి సమర్పించుకుని తదుపరి అమలాపురం ఆ ప్రాంతాల్లో సేవకు వెళ్ళడం జరిగిందండి. అయితే నా బాల్యం నుండి నేను యొక్క స్కూల్కి వెళ్తున్న యొక్క దినాల్లో, బాల్యకాలంలోనే అటు మందిరానికి వెళ్తూ అటు స్కూల్కి వెళ్తూ నేను జీవిస్తుండేవాడిని. అయితే నా బాల్యకాల దినంలో నా స్నేహితులతో కలిసి చిన్ని దొంగతనాలని, ఆ యొక్క పెన్నులు దొంగిలించడము, లేదా మా స్కూలు ప్రక్కన ఉన్నటువంటి యొక్క మామిడి చెట్లు లేదా ఆ యొక్క సపాటకాయలు, మామిడికాయలు, జాంకాయలు కోసుకుంటూ చిన్నప్పుడే ఆ యొక్క దొంగతనాలకి అలవాటైన వ్యక్తిని నేను. అయితే దేవుడు నాకు అర్థం చేసేవాడు, నేను యొక్క సేవకుని యొక్క కుమారుడిని కదా, మేము దొంగతనం చేయకూడదు, ఇతరులది ఆశించకూడదు, ఇతరులది ఏది కూడా దోచుకోకూడదు అని అర్థమైనప్పుడు కూడా నా స్నేహితులతో కలిసిన బాల్యమును బట్టి ఆ బాలికల వయసులో వారితో అలా గడిపేస్తుండేవానండి. అయితే ఇలా నా జీవితం కొనసాగుతుండగా నేను నా యొక్క హై స్కూల్ ప్రారంభమైంది. అయితే హై స్కూల్లో చదువుతూ ఉండేవాడిని. అక్కడ మరి కొందరు ఫ్రెండ్స్ పరిచయం అవడం బట్టి ఆ ఫ్రెండ్స్తో తిరుగుతూ, వారితో అల్లరిచిల్లరిగా తిరుగుతూ జీవిస్తుండేవాడిని. అయితే ఏమి జరిగిందంటే నా జీవితంలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా యొక్క 10th క్లాస్ ఎండింగ్లో వారందరూ కలిసి మనమందరము సినిమాకి వెళ్ళాలి అని నన్ను ప్రెజర్ చేయడం జరిగింది. అయితే నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు, వెళ్ళలేదు. నేను పాస్టర్ గారి అబ్బాయిని, నేను సినిమాలకు రాకూడదు, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే కుదరదు. 6th నుంచి ఇప్పుడు వరకు మనం అందరం కలిసి చదువుకున్నాం కాబట్టి నీవు ఇప్పుడు మాతో రావాలి, నువ్వు రాకపోతే కుదరదని చెప్పి నా స్నేహితులైన వారు నన్ను బలవంతంగా ఆ సినిమాకి తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. తదుపరి ఇంకా లాస్ట్ డేస్ కదని చెప్పి మరలా వారు ఫేర్వెల్ అని ఒక ఫేర్వెల్ పార్టీ మరియు చిన్న పార్టీ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఒక పక్కన నాకు భయం ఉంటా ఉండేది, నేను క్రైస్తవుడిని, నేను దేవుని యొక్క సేవకుని యొక్క కుమారుడిని, నేను ఇలా జీవించకూడదు, అనేక మందికి నేను ఒక మాదిరిగా ఉండాలి, నా ద్వారా అనేక మందిని మార్చాలి అని అనుకుంటుండేవాని. కానీ నా స్నేహితుల యొక్క ఒత్తిడిని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి వారితో నేను కలిసిపోతుండేవానండి. ఇలా నా జీవితం కొనసాగుతుండగా నా యవ్వన కాలంలోనికి అడుగు పెట్టడం జరిగింది. అయితే నా యవ్వన కాలంలో మా మావయ్య గారు నాకు ఒక టచ్ ఫోన్ ఒకటి కొనివ్వడం జరిగింది. ఎప్పుడైతే టచ్ ఫోన్ కొనిచ్చినారో నా జీవితం మొత్తం తారుమారులుగా మారిపోవడం జరిగింది. నా తండ్రి, నా తల్లి నా పట్ల వారి యొక్క ఉద్దేశం వేరు, కానీ ఈ ఫోన్ ఎప్పుడైతే నా చేతిని పడిందో నా అభిప్రాయాలు, నా ఆశలు, నా కోరికలు, నా ఊహలు, నా ఉద్దేశాలు వేరైపోతూ జరిగేవి. అయితే ఏమి జరిగిందంటే ఇలా నా జీవితం కొనసాగుతుండగా కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాలేజ్లో స్నేహితుని బట్టి, స్కూల్ స్నేహితులను బట్టి, వారితో తిరిగి వారితో ట్రావెలింగ్ చేయడం బట్టి వారి యొక్క ఆలోచనలు నా మీద గురి చేస్తుండేవి, ఒత్తిడి చేస్తుండేవి. నా యొక్క వయసు పెరిగే కొలది నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు, నా ఉద్దేశాలు మరియు నా కంటి చూపులు పాడైపోతూ ఉండేవి. అయితే ఆ విషయం నుండి నేను బయటపడాలని ఎంతో ప్రయత్నించువాను, కానీ అయితే ఇంకనూ నా జీవితం బహు ఘోరముగా చెడిపోతూ ఉండేది. అయితే ఈ యొక్క సెల్ ఫోన్ ఎప్పుడైతే నా చేతులకు వచ్చిందో నా జీవితమే మొత్తం మలుపు తిరిగిపోయింది. ఎలా అయిందంటే ఈ సెల్ ఫోన్ నా చేతికి వచ్చిన తర్వాత నా తండ్రికి, నా కుటుంబానికి రిలేషన్షిప్ అనేది, అనగా నా తండ్రికి నాకు దూరాన్ని అనేది నేను పెంచుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే నా సెల్ ఫోన్ నా చేతికి వచ్చిందో నా తండ్రితో స్పెండ్ చేయడం కానీ, ఇంట్లో వారితో కలిసి ఉండడం కానీ ఇష్టపడేవాడిని కాదు. అయితే మేమున్న ఏరియాలో మేము తీసుకున్న ఇల్లు 2 పోర్షన్లు 2 గదులుండి, అయితే
ఒకప్పుడు సెల్ ఫోన్ లేకముందు అందరము కలిసి ఒకే రూమ్లో మేము పడుకుని ఉండేవారమి. అయితే ఎప్పుడైతే నా చేతికి సెల్ ఫోన్ అందిందో నేను సింగిల్గా ఉండడానికి ఇష్టపడ్డాను. అయితే నా తండ్రి నన్ను హెచ్చరిస్తుండేవారు, చిన్న నువ్వు అలా ఉండకూడదు, అది సరైన పద్ధతి కాదు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఆ విధానము వేరు, ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశం వేరు, నువ్వు జీవిస్తున్నది జీవితము కరెక్ట్ కాదు, అది సరైన బ్రతుకు కాదు అని నన్ను హెచ్చరిస్తుండేవారు. అయినప్పటికి కూడా నా తండ్రి మాటను కానీ లేక నా తల్లి మాటను కానీ ఎంత మాత్రము కూడా నేను లెక్క చేసేవాడిని కాదు. ఎందుకనగా వారు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉండేవారు. ఈ వయసులో నేను వారు చెప్పినట్లు బ్రతికితే ఎలా? నేను యవ్వన కాలంలో ఉన్నానే, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, వారు మంచిగా తిరుగుతున్నారు, మంచిగా వారు ఎంజాయ్ చేస్తుంటే ఈ సమయంలో ప్రార్థన అంటారు, బైబిల్ అంటారు, ఇలాగంటారు ఏంటన్నట్లుగా నా మనసులో అనుకుంటుండేవాడిని. నా వయసును బట్టి నా ఆలోచనల ఉద్దేశాలు మారిపోతుండి. అయితే ఏమి జరిగిందంటే నేను వారికి పూర్తిగా అనగా వారి మాట లెక్క చేయకుండా, కుదరదు, నేను ఒక ప్రత్యేకమైన రూమ్లో ఉంటా, నాకు రూమ్ ఇస్తారా ఎవరని వారిని ఇబ్బంది పెట్టినప్పుడు వారి మాటకు లోబడకుండా నేను ఒక ప్రత్యేకమైన రూమ్లో పడుకోవడం అనేది జరిగేది. వారు అవతల బెడ్రూమ్లో పడుకుంటే నేను మాత్రం సింగిల్గా ఒకే బెడ్రూమ్లో పడుకుండేవాడిని. సెల్ ఫోన్ నా చేతిలో ఉండడం బట్టి నైటు 1 గంట 2 గంటల వరకు ఎన్ని సినిమాలు చూసేవాడినంటే చెప్పడానికి వీల్లేదు. డేటా అయిపోయినప్పుడు కూడా ఆ రోజుల్లో ఐడియా బ్యాలెన్స్ కాస్త రీఛార్జ్ చేస్తే నైట్ అంతా అన్లిమిటెడ్ డేటా వచ్చేది. ఆ అన్లిమిటెడ్ డేటా వేసుకుని యూట్యూబ్లో అనేకమైన దృశ్యాలు చూస్తూ, వ్యర్థమైన దృశ్యాలు చూస్తూ నా జీవితాన్ని నేను బహు ఘోరంగా పాడు చేసుకున్నాను. ఆ సెల్ ఫోన్ నా చేతికి ఎప్పుడైతే వచ్చిందో ఇంకను నీకు ఈ లోకంలో నాకు తెలియని వంటివి కూడా దాని ద్వారా అనేక విషయాలు తెలుసుకుని ప్రతి దినము కూడా ఇంచుమించులో నన్ను నేనుగానే అపవిత్రపరుచుకుంటూ నా చేతులతో నేను పాపం చేస్తుండేవాడిని. అయితే నా తండ్రిని నా తల్లిని వారిని మోసం చేస్తూ వారి ఎదుట మాత్రము చాలా మంచివాడిగా నేను నటిస్తూ జీవించేవాడిని, ప్రార్థన చేస్తుండేవాడిని, చక్కగా చర్చిలో కూర్చుంటూ ఉండేవాడిని. అయితే వాళ్ళందరి దృష్టిలో చాలా మంచివాడిగా నేను ప్రవర్తించేవాడిని, కానీ నా అంతరంగము మాత్రము బహు ఘోరముగా చెడిపోతుండేది. ఎవరిని చూసినా వారితో పాపము చేయాలి అనగా తల్లిని కానీ లేక చెల్లెని కానీ అక్కని కానీ చిన్న పెద్ద తేడా లేకుండా నా జీవితము నా ఆలోచనలతో ఊహల అంతరంగంలో వారితో నేను పాపము చేస్తుండేవాడిని. ఇలా నా జీవితం కొనసాగుతుండగా నా తండ్రి ప్రార్థన పరులు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి వీడి దగ్గర ఫోన్ ఉంటే పాడైపోతాడని చెప్పి ఆ ఫోను అమ్మివేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ ఫోన్ అమ్మివేశారో మా డాడీకి నాకు అనగా నా తండ్రికి నాకు కాస్త విరోధం అనేది ఏర్పడింది. ఎప్పుడునూ నాకు మీరు ఏది ఇవ్వలేదు, ఏదీ కొనివ్వలేదు, కనీసం నాకు పాకెట్ మనీ కూడా మీరు ఇవ్వలేదు. నేను కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కనీసం ఒక 10 రూపాయలు కూడా మీరు ఎప్పుడు నాకు చేతిలో పెట్టలేదని చెప్పి ఆ కోపముతోటి ఆ కాలేజీకి వెళ్తున్న దినాల్లో నేను సింపుల్గా చిన్న చిన్న బిజినెస్లు చేయడం ప్రారంభించానండి. వీరి మీద, నా తల్లి మీద, నా తండ్రి మీద నేనెందుకు ఆధారపడాలి? వారిని ఎందుకు నేను డబ్బులు అడగాలి? నాకు వయసు లేదా? నేను యవ్వన కాలంలో లేనా? నేనెందుకు సంపాదించుకోలేను? నా కోసం నా ఖర్చు నిమిత్తం నేనెందుకు సంపాదించుకోలేని ఉద్రేకముతో కొన్ని బిజినెస్లు నేను ఆ దినాల్లో ప్రారంభించడం జరిగింది. ఒక కెమెరా కొనుక్కుని ఆ కెమెరా రెంట్కి తిప్పుతుండేవానండి. అది ఆ కాలేజ్ దినాల్లో నా ఫ్రెండ్స్ని బట్టి అలా అలా అందరికీ అది ఇంచుమించు చుట్టుపక్కల ఒక 50 గ్రామాల దాకా నేను ఒక కెమెరాల రెంట్ తిప్పడానికి మంచి పేరు పొందుకున్నాను అనమాట. ఏ ప్రోగ్రాము జరిగినా ఎవరికి కెమెరా కావాలన్నా నాకే ఫోన్ వచ్చేది. ఈ కెమెరా బహుగా రెంట్లు తిరగడం బట్టి డబ్బు విస్తారముగా వస్తుండేది. ఒక కెమెరా కొన్నాను నేను, మరియు 4 కెమెరాలు కొన్నాను. ఒక్కొక్క కెమెరా రోజుకి 3,000 రూపాయలు లేదా 3,500 దాకా వచ్చే కెమెరాల దాకా నేను కొనడం జరిగింది. అలా నా జీవితాన్ని పాడు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బును బట్టి ఇంకో మరొక బిజినెస్లో ఆ డబ్బును పెట్టి అలా అలా లాస్ట్కి వేలల్లో డబ్బును సంపాదించడం మొదలెట్టాను. ఎప్పుడైతే నేను డబ్బులు సంపాదించానో, ఎప్పుడైతే నా చేతిలో అమౌంట్ అనేది కనబడ్డదో నా జీవితం మరి బహు ఘోరముగా చెడిపోవడం జరిగింది. ఎందుకనగా ఈ డబ్బును బట్టి ఇంకా నా ఇంట్లో ఆధారపడవలసిన పరిస్థితి నాకు ఏర్పడలేదు. నా తల్లి మీద కానీ లేక నా తండ్రి మీద కానీ లేక ఇరువురు ఎవరి మీద కూడా
చెయ్యి చాపవలసిన యొక్క పరిస్థితి నా జీవితంలో ఏర్పడలేదు. ఎందుకనగా డబ్బును సంపాదించడం బట్టి నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతుండేవాడిని, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తుండేవాడిని. ఈ డబ్బు నా చేతిలో ఉండడం బట్టి కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ క్లాస్కి ఎగ్గొట్టడం మానేసి ప్రతి దినము కూడా ఆ సినిమాకి వెళ్ళడం ప్రారంభించాను. నేను ఒక పర్యాయం అయితే నా ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్లారు, కానీ తదుపరి నా జీవితం ఎలా మారిపోయిందంటే నేను నా స్నేహితులను బతిమాలవాడిని. నేను ఒక్కనే సినిమాకి వెళ్ళలేక, ఒరే నాతో రండిరా, నేను మీకు ఖర్చు పెట్టుకుంటా, ఇంటర్వెల్లో కూడా కావాల్సిన స్నాక్స్ ప్రతిదీ A to Z నేను చూసుకుంటాను, మీరు నాతో సినిమాకి వస్తే చాలని వారిని బతిమాలి నేను సినిమాకి వెళ్ళడం అనేది జరిగేది. అయితే ఆ టైంలో నా తండ్రి ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా, ఎక్కడున్నావరా, ఇంకా కాలేజ్ టైం అయిపోయింది, ఇంకా ఇంటికి రాలేదంటని చెప్పి అబద్ధాలు ఆడేవాడిని. ఎక్స్ట్రా క్లాస్ అండి, లేకపోతే ఇలా వెళ్ళానండి, అదేంటి అన్నట్లుగా వారిని మోసగిస్తూ నేను నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. అయితే ఆ దినాల్లో నాకు భక్తి యొక్క విధానము, భక్తి యొక్క లక్షణము, ఆ భక్తిలో యొక్క సారాంశము నాకు అర్థం అవ్వలేదు. ఎందుకనగా ప్రార్థనకి వెళ్తుండువని, పాటలు పాడుతుండువని, అప్పుడప్పుడు వాక్యాలు వింటుండువని, అనేక మంది సాక్ష్యాలు వింటున్నాను, కానీ అవి నా హృదయంలో ఎంత మాత్రము కూడా క్రియ జరగలేదు. ఎందుకనగా ఇహలోక దేవత నా మనోనేత్రాలకి గురుడితనం కలగ చేసేసింది. ఇలా నా జీవితం కొనసాగుతుండగా ఏమి జరిగింది, డబ్బును బట్టి ఈ యొక్క సంపాదనలో పడి స్నేహితులు ఎచ్చలవిడిగా నాకు పెరగడం బట్టి నా స్నేహితులతో కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళడం, ఏది కావాలంటే అది కొనుక్కోవడం, ఇలా నా చేతిలో డబ్బు ఉండడం బట్టి నా స్నేహితులు లేదా నా కాలేజ్ ఫ్రెండ్స్ నాకు బహు దగ్గరగా వారు అవ్వడము జరిగింది. ఈ డబ్బును బట్టి నేనేమి చేస్తామనంటే అనేక మంది అమ్మాయిలతో చాటింగ్ చేయడం, లేదా వారితో ఫోన్లు మాట్లాడడం, వారికి రీఛార్జ్లు చేయడము, లేదా వారికి కావాల్సిన వస్తువులు వారికి ఎందరికో నేను చెప్పడానికి వెళ్ళలేదు, బహు ఘోరంగా నా జీవితాన్ని నేను పాడు చేసుకోవడం జరిగింది. నా యొక్క డబ్బును బట్టి వారికి ఫోన్లు కొనివ్వడము, లేదా వారికి వాహనములు కొనివ్వడము, లేదా వారిని కావాల్సిన రీతిలో పార్కులకు తిప్పడము, లేదా వారిని ఆ యొక్క రెస్టారెంట్లు కానీ ఇలా రకరకాలుగా ఆ యొక్క స్నేహితులతో, స్త్రీలు మరియు పురుషులతో కలిసి నేను నా జీవితాన్ని బహు ఘోరంగా పాడు చేసుకుంటుండేవాడిని. వాళ్ళందరికీ తెలుసు నేను పాస్టర్ గారి అబ్బాయినని. నువ్వు ఇలా జీవించకూడదా, నువ్వు ఇలా బ్రతకూడదు అని వారికి అర్థమైనప్పుడు కూడా వారికి చెప్పవలసిన నేను వారితో కలిసిపోయి బహు ఘోరంగా నేను జీవిస్తుండేవాడినండి. నన్ను బట్టి ఆ దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామానికి కూడా దోషణం తెచ్చిన వ్యక్తిని, ఆ పాపిని నేనే. నాకు అర్థమవుతూ ఉండేది, నేను ఇలా బ్రతకూడదు, నేను ఇలా జీవించకూడదు, నేను ఇలా మాట్లాడకూడదు, నేను వీళ్ళతో తిరగకూడదు, ఇది తప్పు, నేను క్రైస్తవుని కదా, నేను పాస్టర్ గారి యొక్క అబ్బాయిని కదా, దేవుడు నాకు మంచి భాగ్యాన్ని ఇచ్చాడే, సహవాసంలోనే మంచి యొక్క సేవకుని యొక్క కుమారుడిగా దేవుడు నాకు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు అని అర్థమయ్యేది, కానీ వాటి నుండి నేను బయటికి రాలేకపోయేవాడినండి. ఇలా నా జీవితం కొనసాగుతుండగా నేను అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడటం, అలా అలా నా జీవితము బహు ఘోరముగా చెడిపోయింది. ఏదైనా కావాలనుకుంటే ఎంతటిదైనా అది ఎలాంటిదైనా సాధించుకునేవాడిని. వాళ్ళు ఎవరైనా సరే వారిని నానా మాటల్లో పెట్టి, లేకపోతే వారిని మబ్బి పెట్టి, వారికి డబ్బు ఆచి చూపించి, లేకపోతే ఒక సెల్ ఫోన్, ఒక బిస్కెట్ లాగా వారికి గిఫ్ట్ వేసి అమ్మాయిల్ని నా చేతిలో ఆకట్టుకునేటట్లుగా నేను చేసేవాడిని. ఇలా నా జీవితాన్ని పాడు చేసుకుంటుండే, ఇలా నా జీవితం పెరుగుతుండగా, నా వయసు పెరుగుతుండగా నా జీవితంలో ఇంకా అనేకమైన తప్పుదమ్ములు, దేవునికి బహు విరోధముగా నేను జీవించడం జరిగేది. లాస్ట్కి నా జీవితం ఎలాగైందంటే, లాస్ట్కి నేను ఒక వ్యభిచారంలో పడిపోయాను. వాటి నుండి తప్పుకోలేని పరిస్థితి. దేవుడు నాకు అర్థం చేస్తుండేవాడు, నువ్వు జీవించే జీవితం సరైనది కాదని. కానీ వాటి నుంచి నేను బయట పడలేకపోయేవాడిని. నాకెంతో బాధగా ఉండేది, కానీ వాటి నుంచి విడిపించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా నా జీవితాన్ని లోకంలో, పాపములో, వ్యభిచారములో, లేకపోతే ఆ యొక్క విధానంలో జీవిస్తూ కూడా మందిరములో లేకపోతే చర్చిలో విశ్వాసుల మధ్య నటిస్తూ ఉండేవాడిని. ఎంతలా నటిస్తుండేవాడిని అంటే, చాలా చక్కని వాడిగా, మంచివాడిగా, దీనాత్ముడిగా, చక్కగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎవరితో కూడా ఏ తప్పుదము తెలియదు అన్నట్లుగానే నేను ప్రవర్తిస్తుండేవాడిని. వాళ్ళందరూ కూడా ఇంచుమించులో నన్ను అలాగే నమ్మి వారిని నేను మోసం చేయడం జరిగింది. ఇలా నా జీవితం కొనసాగుతుండగా నా జీవితము బహు ఘోరంగా పాడైపోయింది. నా తండ్రి అనేక పర్యాయాలు నాకు బోధించడం జరిగింది. అయితే ఏ మాత్రము కూడా నేను ఆయన యొక్క మాటని లెక్క చేయలేదు. నా జీవితంలో ఒక పర్యాయం ఏం జరిగిందంటే, ఆయన నన్ను బట్టి ఇసుకుపోయారు. నీవు ఇలా జీవిస్తే, నువ్వు ఇలా బ్రతికితే, నువ్వు ఇలా ప్రవర్తిస్తే నేను ఎవరికి బోధించాలి?
నేను ఎవరికి చెప్పగలుగుతాను? నేను ఎలా వాక్యం చెప్పగలుగుతాను? నా వల్ల కాదు, నేను సేవ మానేస్తాను అనేవారు. కానీ డాడీ నేను మారిపోతానండి, నేను మరలా మంచిగా మారుతానండి అని కొన్ని దినాలు మాత్రము మంచిగుండువని మరలా పాపంలో పడిపోయేవాడిని. ఇలా నా తల్లిదండ్రులకి విసిగిరెప్పించిన వ్యక్తిని నేనే. ఆయన ఇసుకుపోయి ఒక పర్యాయము నీలాంటోడు బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలురా, చచ్చిపో అని చెప్పన్నారన్నమాట. నాకు చాలా బాధ వేసింది. నిజమే కదా, నా బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను, ఇంక వేస్ట్, చచ్చిపోదామని చెప్పి నేను మా గ్రామంలో ఉన్న ఆ అమలాపుర ప్రాంతంలో ఒక గోదావరి బ్రిడ్జి వద్దకు నేను వెళ్ళడం జరిగింది. నేను ఒక టైం పెట్టుకున్నాను, ఇంచుమించు 6 గంటలకి నేను గోదావరిలో దూకేద్దాం, ఇంకొద్దు, చచ్చిపోదాం, నా జీవితం ఎలాగో మారదు, నా బ్రతికి ఎలాగో మారదు, నేను బ్రతికినా నా తండ్రిని దుఃఖ పెట్టడమే, నా తల్లిని దుఃఖ పెట్టడమే, సంఘ సహోదరుల్ని సమాజాన్ని మోసం చేసి బ్రతుకుతున్నాను, ఇంకను అనేక మంది జీవితాల్ని పాడు చేసిన పాపిని నేను, కాబట్టి ఇంక నేను బ్రతకకూడదు అని ఒక నిర్ణయం చెప్పున నేను దూకేద్దామని ఆ గోదావరి బ్రిడ్జి ఎద్దకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ అపాయం నుండి కూడా దేవుడు నన్ను తప్పించడం జరిగింది. మరొక పర్యాయం ఏం చేశానంటే, నా జీవితం మారడం లేదని చెప్పి వాహనము తోలుతుండగా ఎదురుగుండా నాకు ఒక ఐసర్ వ్యాన్ వస్తుంది. వేస్ట్, ఇంకా బ్రతకూడదని చెప్పి కళ్ళు మూసుకుని బండి స్పీడ్గా తోలుతూ ఆ ఐసర్ వ్యాన్లో వెళ్ళి దాన్ని ఎదురుగుండా గుద్దేద్దామని కళ్ళు మూసుకుని బండి చాలా స్పీడ్గా తోలాను. కళ్ళు తెరిచి చూస్తే అది ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను, అది ఎలా తప్పుకుందో తెలియదు, లేకపోతే నేను ఎలా తప్పుకున్నానో తెలీదు. ఇలా అనేక పర్యాయాలు నేను మరణిస్తామని ప్రయత్నించినప్పుడు కూడా దేవుడు వాటన్నిటి నుంచి నన్ను విడిపించడం జరిగింది. ఇలా నా జీవితం కొనసాగుతుండగా ఏమి జరిగిందంటే, ఒక పర్యాయము ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొన్నప్పుడు ఆ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దైవజనులైన అబ్రహం గారి యొక్క వాక్యము నేను విన్నాను. ఆ వాక్యంలో అయ్యగారు ఏం చెప్పారంటే, ఇస్కరియోతు యోధ కోసం ఆయన చెప్పడం జరిగింది. ఇస్కరియోతు యోధ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొన్ని వెండి నాణ్యాలకి అమ్మివేసుకున్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ దినాన యేసుక్రీస్తును నువ్వెంతకు అమ్మివేస్తున్నావు? నువ్వెంతకు ఆయన్ని అమ్మివేసే వ్యక్తిగా నీవు ఉన్నావు? ఆ ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుని అమ్మివేయడం బట్టి తదుపరి ఆయనకి పాపక్షమాపణ లేదు. తదుపరి ఎంత పశ్చాత్తపడినను, ఎంత ప్రలాపించినను, ఎంత కన్నీరు కాచినను అవకాశం అనేది ఆ వ్యక్తికి దొరకలేదు. ఈ దినాన నీ పరిస్థితి కూడా అలాగే అవబోతుందేమో. జాగ్రత్త, ఈ దినా నుండైనా నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకొని వాక్యంలో ప్రభావితంగా సూటిగా మాటలు వచ్చినప్పుడు నా హృదయం తెరవబడిందండి. నిజమే కదా ప్రభా, నేను నిన్ను అమ్మవేశాను, నేను దేవుని సేవకుని యొక్క కుమారుడిని అయ్యుండి తదుపరి నేను సేవ చేయవలసిన నేను, ఆ భక్తి చేయవలసిన నేను, అనేక మందికి మాదిరికరంగా ఉండవలసిన నేను మోసము చేత, అబద్ధాల చేత ఈ డబ్బును సంపాదిస్తూ ఆ యొక్క వెళ్ళరాని స్థలానికి వెళ్ళి చూడరాని దృశ్యాలు చూసి అనేక మందిని మాయ మాటల చేత పాడు చేస్తూ ఈ డబ్బు సంపాదించి నేను అమ్మవేశాను ప్రభా అని నా స్థితి నాకు అర్థమవడం జరిగింది. అది నా ప్రార్థనలో పాల్గొని నేను నా ప్రతి పాపమును, ప్రతి దోషమును, అనగా నా బాల్యము నుండి ఎన్ని దొంగతనాలు చేశాను, ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎవరి కాయలు, ఆ యొక్క జాంకాయలు కావచ్చు, మామిడికాయలు లేదా కొబ్బరికాయలు, మాది కోనసీమ డిస్టిక్ కాబట్టి ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ రోజుల్లో డబ్బులు లేకపోతే 4 కొబ్బరికాయలు అమ్మితే డబ్బులు వచ్చేయమాట నా చిన్న వయసులో. అవన్నీ కూడా బాల్యము నుండి ప్రతి పాపమును కూడా మరి ఎవరి దగ్గర కాదు, నా తండ్రి వద్దనే నేను ఒప్పుకోవడం జరిగింది. నా తండ్రి, ఇదిగో డాడీ, నేను ఇలా చెడిపోయాను, నేను ఇలా జీవించాను, నా చేతులతో నేను ఇలా పాడు చేసుకున్నాను, ఇలా అనేకమైన పాపాల్లో, అనేకమైన పరిస్థితుల్లో ఇలా డబ్బులు సంపాదించి ఇలా చెడిపోయినని చెప్పినప్పుడు నా తండ్రిగా షాక్ అయిపోయారు. ఆయన ఎంతో బాధపడ్డారు, ఎంతో ఆయన నా విషయంలో చింతించారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క ప్రార్థన నన్ను విడిచిపెట్టలేదండి. ఎప్పుడైతే నా జీవితం నాకు అర్థమైందో, నా బ్రతుకు నాకు అర్థమైందో, నేను చేసే ప్రతి పని తప్పు, నేను జీవించే జీవితం అది కరెక్ట్ కాదు, నేను మాట్లాడే విధానము కరెక్ట్ కాదు, నా ప్రవర్తన సరైనది కాదు, అనేక మందికి మాదిరిగా ఉండవలసిన నేను లోకములో నా స్నేహితులతో వారితో కలిసిపోయి సినిమాలకని, షికార్లకని, వాటికి తిరుగుతున్నానని ఎప్పుడైతే నాకు అర్థమైందో వాటన్నిటినీ విడిచిపెట్టి నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. ప్రభు యొక్క మహాకృపను బట్టి భక్తి విధానము, భక్తి లక్షణము, ఆ భక్తిలో ఉన్న సారాంశం నాకు అర్థమైనప్పుడు ప్రతిదీ సరిచేసుకుని నా ఆత్మీయ జీవితానికి ఏదైతే ఆటంకాన్ని ఇస్తుందో,
ఏదైతే అడ్డుబండిగా ఉందో, ఏదైతే నన్ను వెనక్కి లాగివేస్తుందో, ఏదైతే నన్ను క్రిందకి త్రొక్కు వేస్తుందో వాటన్నిటిని విడిచిపెట్టుకోవడం జరిగింది. ఏ కెమెరా చేత డబ్బు సంపాదించానో, ఏ కెమెరాలు ఈవెంట్లు చేసి ఆ కెమెరాలు రెంట్కి పంపించి డబ్బు సంపాదించానో, దాని చేత నా జీవితం ఎలా పాడైపోయిందో ఆ దినాన ప్రార్థనలో నాకు అర్థమైనప్పుడు ఇది నా దగ్గర ఉండకూడదు, ఇది నాకు వద్దు, ఇది నా ఎద్దున ఉంటే ఇది మరలా నన్ను పాపానికి లాగివేస్తుంది, లేకపోతే లోకానికి లాగివేస్తుంది, మరలా వెనక్కి లాగివేస్తుంది అని చెప్పి నా జీవితంలో ఆ దినాన్ని నుండి ఆ కెమెరాలు ప్రతిదీ అమ్మివేయడం జరిగింది. మరియు తదుపరి ఇంకను అనేక బిజినెస్లు చేస్తువని వాటిని కూడా ఒక్కొక్కటిగా విడిచిపెట్టడం జరిగింది. ఇలా నా జీవితం కొనసాగుతుండగా కొన్ని దినాలకి నా స్నేహితులైన వారు ఫోన్ చేశారు, జోసెఫ్ కెమెరా రెంట్ కావాలి అని చెప్తే లేదు నేను మానేస్తాను, రెంట్కి ఇవ్వడం లేదు. లేదంటే బ్రదర్ మాకు పలానా చోట ఇది చేయాలి, లేదండి నేను మానేశాను. బ్రదర్ మాకు ఈ యొక్క ఆర్టీ వర్క్స్ చేయించాలి, లేదండి ఆర్టీ వర్క్స్ కూడా విడిచిపెట్టేశాను. బ్రదర్ మాకు ఒక బైక్ కావాలి, లేదండి వాటిని కూడా విడిచిపెట్టేశాను. ఒకటి కాదు చాలా బిజినెస్లు చేశాను నేను. వాటన్నిటిని విడిచిపెట్టేసిన తర్వాత తదుపరి ఎన్నో ఫోన్లు నాకు వచ్చినాయి. అయితే చేతిలో రూపాయి ఉండేది కాదు. అయితే నా స్నేహితులు కొందరు నన్ను ఇబ్బంది పెడుతుండేవారు. ఫోన్లే నువ్వు తిప్పకపోతే తిప్పపోయావు, నువ్వు ఇవ్వకపోతే ఇవ్వపోయావు, ఆ కెమెరాలు ఏవో మా దగ్గర పెట్టు, నేను రెంట్కి తిప్పుతాను, వచ్చిన దాంట్లో 50-50 తీసుకుందాం అన్నారు. లేదు నా స్నేహితుడా, నీవిస్తే ఎంతో నేను కూడా ఇస్తే అంతే పాపము. అది నువ్విచ్చినా నేనిచ్చినా ఆ పాపము అది నాకే చెల్లుతుంది. ఎందుకంటే ఆ కెమెరా రెంట్కి పట్టుకెళ్ళి వాడు ఎక్కడ పట్టుకెళ్తున్నాడో తెలియదు, ఏ అమ్మాయిని ఫోటో తీస్తున్నాడో తెలియదు, ఏ యొక్క సబ్జెక్ట్ని ఫోటో తీస్తున్నాడో తెలియదు, ఏ ప్రదేశానికి దాన్ని తీసుకెళ్తున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు వాడు ఆ కెమెరాను పట్టుకెళ్ళి రకరకాలుగా ఫోటోలు తీస్తే దానికి ఆ పాపానికి భాగ్యుణ్ణి నేనవుతాను. నేను దేవుని యొక్క బిడ్డ అయ్యండి ఇప్పుడు నేను నిలిస్తే వాడు చెడిపోవడానికి కారణం నేను ఒక నవ్వుతాను. కాబట్టి నేను ఇవ్వదలుచుకోలేదు, ఒక్కొక్కటిగా వాటన్నిటిని అమ్మివేస్తానని చెప్పినప్పుడు నా స్నేహితులు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వారి మాటని ఏమాత్రము లెక్క చేయకుండా వాటన్నిటిని అమ్మివేయడం జరిగిందండి. అలా ప్రతిదీ విడిచిపెట్టి నేను నా జీవితంలో ఆ భక్తి విధానం అర్థమైనప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో ఎదుగుతూ నా జీవితాన్ని మంచి అనుభవానికి దేవుడు సిద్ధపరచడం జరిగింది. అలా ఒకప్పుడు నా జీవితమును బట్టి, నా బ్రతుకును బట్టి, నా విధానాన్ని బట్టి నా తండ్రి, నా తల్లి, నా చెల్లి కూడా బాధపడ్డారు. వారు ముగ్గురు నా విషయంలో వారు చెప్పుకోలేనంత బాధలో మునిగిపోయేవారు. ఎందుకంటే వారు బోధించే బోధ వేరు, నా జీవితం వేరు, వారు జీవించే జీవితం వేరు, నా బ్రతుకు వేరు. వారు నా పట్ల ఉద్దేశం వేరు, కానీ నా ఉద్దేశాలు వేరు. నా తండ్రి ఏనాడు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి చెప్తుండేవారు, మీరు గొప్ప చదువులు చదవాలి, లేకపోతే గొప్ప ప్రయోజకులు అవ్వాలి, మంచి ఆఫీసర్లు అవ్వాలి, చక్కగా మంచి డబ్బు సంపాదించి మమ్మల్ని పోషించాలి అని ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని ఆశించలేదు. ఆయన మాకు ఎప్పుడు ఒకటే మాట చెప్తుండేవాడు, ఇదిగో నా జీవితాన్ని నేను ఇలా పాడు చేసుకున్నాను, మీరు నాకులా ఉండొద్దు, నాకులా మీరు పాడైపోద్దు, మీరు మంచి భక్తి చేయాలి, అంతం వరకు దేవుని కొరకే బ్రతకాలి, దేవుడి సేవలో మీరు పరుగులు తీయాలి. ఈ చదువులు, ఈ యొక్క డబ్బు ఇదంతా శాశ్వతం కాదు, ఇది కొద్ది కాలమే, దీన్ని విడిచిపెట్టి అసలైంది ఉంది దాంట్లోని మీరు రావాలని చెప్తే ఆ రోజుల్లో భక్తి విధానం నాకు అర్థం కానప్పుడు ఆయన ఎన్ని చెప్పినా అవి నా హృదయానికి ఎక్కువ కాదు మాట. ఎందుకంటే నా యవ్వనకాల జీవితాన్ని బట్టి, నా వయసుని బట్టి ఆయన ఎన్ని విషయాలు బోధించినా ఈ చెవంట విని ఈ చెవంటని విడిచిపెడతా ఉండవని. ఎప్పుడైతే ఆ యొక్క నా ప్రతి దోష పాపమును ఒప్పుకున్న తర్వాత నాకు ఆ యొక్క భక్తి విధానం అర్థమైందో, ఆ యొక్క లక్షణం ఆ యొక్క నాకు అర్థమైందో, అప్పుడు ఆయన ఎంత బాధ పెట్టాను, ఎంత దుఃఖ పెట్టాను, ఎంత మోసం చేశాను, ఎంత ఇబ్బంది పెట్టాను, ఆ స్థితి ఆ విధానం నాకు అర్థమైనప్పుడు నాకెంతో దుఃఖము కలుగుతుండేది, ఎంతో బాధపడుతుండేవని. ఇప్పటికీ ఒకటే బాధ నాకు, ఒకవేళ నా బాల్యము నుండే నేను చక్కగా బ్రతుకుంటే, మంచిగా బ్రతుకుంటే నా తండ్రికి మంచి ఆరోగ్యం ఉండేదేమో కదా, నా తండ్రి ఇంకనూ మంచి బహుబలంగా ప్రభు సన్నిధిలో బహుబలంగా వాడబడేవారు కదా. నన్ను బట్టే కొంత ఆయన నలిగిపోయారు, నన్ను బట్టి ఆయన కాస్త ఆరోగ్యం పాడైపోయింది, నన్ను బట్టి ఆయన ఎంతో చింతకు గురయ్యారని నేను ఎంతగానో ఇప్పటికే ఆ విషయంలో బాధపడుతూ ఉండేవాడినండి, బాధపడుతూ ఉన్నాను కూడా. ఇలా నా జీవితం కొనసాగుతుండగా నా జీవితాన్ని దేవుడు మార్చడం జరిగింది. తదుపరి ప్రభు యొక్క చిత్త ప్రకారంగా నాకు వివాహము జరిగించడము, వివాహం అయింది, దేవుని యొక్క చిత్త ప్రకారంగా వివాహం చేయడం జరిగింది. తదుపరి దేవుని యొక్క సేవలో నా జీవితాన్ని సమర్పించుకోవడం జరిగింది. కేవలము ఈరోజు నేను ఇలాగున్నానంటే ఒకటి సహవాసం అని చెప్పాలి. ఎందుకనగా
సహవాసమే లేకపోతే నా తండ్రి యొక్క సాక్ష్యం ఇంచుమించులో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆయన బహు ఘోరమైన వ్యక్తి. ఒకవేళ ఆయన మారకపోతే బహుశా నేను కూడా ఆయనకిలా మారుండేవాన్నేమో, నేను కూడా ఆయనకిలా జీవించి ఉండేవాన్నేమో, నా జీవితాన్ని కూడా నేను ఇంకనూ పాడు చేసుకుని ఉండేవాన్నేమో. దేవుని యొక్క మహాకృపను బట్టి నా తండ్రి మారడం, తదుపరి నా తండ్రి యొక్క ప్రార్థన నా జీవితాన్ని మధ్యలో అవకతవకలుగా బ్రతికినప్పటికి కూడా ఆయన ఆ యొక్క ప్రార్థన బట్టి, సహవాసాన్ని బట్టి దేవుడు ఇట్టి రీతిలో నేను మార్చడం జరిగింది. ఇలా నా జీవితం కొనసాగిస్తున్నాను. అయితే దేవుడు నేను మారిన తర్వాత, నా యొక్క ప్రతి లోటు లోపాన్ని ఒప్పుకున్న తర్వాత, దేవుని కొరకు నేను సమర్పించుకున్న తర్వాత, దేవుడు నా జీవితంలో చేసిన కొన్ని కార్యాలు మీ మధ్యన వివరించి నేను ముగిస్తాను. ఒక పర్యాయము నేను ఒక కూటానికి వెళ్ళడం జరిగింది. ఆ కూటానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం బాగాలేదు. వాతావరణం బాగున్నప్పటికీ కూటమి జరగాలి. ప్రార్థించాను, ప్రభా ఈ స్థలంలో వర్షం పడడానికి వీల్లేదు, నా తండ్రి లేరు, ఆ స్థలానికి నన్ను పంపించడం జరిగింది. బహుశా ఆయన ఎక్కడో బయట ఉన్నారు. అయితే ఆ కూటను చూసుకోవడానికి వెళ్ళాను. అక్కడ వర్షం పడుతుంటే వాళ్ళందరూ కలవలు పడుతుంటున్నారు. అయితే నా తండ్రి లేరు, ప్రభా ఇప్పుడు నీవు మాతో ఉండాలి, మా పక్షాన ఉన్న దేవుడా ఇప్పుడు వర్షం పడడానికి వీల్లేదని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి వర్షం పడకుండా అక్కడ కూటం జరగడం జరిగింది. అయితే తదుపరి కూటమి యొక్క అనంతరము ఇంటికి రావాల్సినది. అయితే మేఘము బహుగా పట్టింది, ఉరుములు, శబ్దములు. అయితే అందరూ సహోదరులందరూ కంగారు పడుచున్నారు ఇంటికి వెళ్ళిపోవడానికి. అయితే వారందరినీ ఇంటికి పంపించేశాను. నేను లాస్ట్లో వారిని చక్కబెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే వాటన్నిటిని చక్కబెట్టుకున్న తర్వాత వర్షం చిన్నగా తుప్పరపడడం ప్రారంభమవుతుంది. ప్రార్థన చేశాను, ప్రభా మా పక్షాన ఉన్న దేవా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వర్షం పడడానికి వీల్లేదు, నువ్వు మాతో ఉన్నట్లు రుజువులు కావాలని చెప్పి ప్రార్థన చేసి బండి ప్రారంభించడం జరిగింది. అయితే ఏమి జరిగిందంటే నా ముందు వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వాహనము కూడా వారు తడిచి ముద్దయిపోయారు. కానీ దేవుడు మాత్రము ఒక్క చినుకు పడకుండా ఆయన నన్ను తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళిన విధానం ఎలా ఉందంటే నా జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను వెళ్తూ ఉన్నాను, నా ముందు వర్షం ఆగుతూ ఉన్నది. ఆ లైటింగ్కి ఆ వర్షం కనబడుతుంది నాకు. నేను ఎంత స్పీడ్ వెళ్తే అంత స్పీడ్గా వర్షం తగ్గుతుంది, నేను ఎంత స్లోగా వెళ్తే అంత స్లోగా వర్షం ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. అనగా నా ముందే వర్షం, దాని వెనకాల నేనున్నానమాట. నా ముందెళ్ళిన వాళ్ళందరూ తడిచిపోయారు, నా వెనకాల ఉన్న వారందరూ కూడా చినుకు పడకుండా దేవుడు మమ్మల్ని గమ్యానికి చేర్చాడు. ఇంకనూ ఎన్నో కార్యాలు దేవుడు నా జీవితంలో జరిగించడం జరిగింది. అయితే నా బిజినెస్ చేసిన ప్రారంభంలో డబ్బు చేతులు విడిగా ఉండేది. అయితే వాటన్నిటిని విడిచిపెట్టిన తర్వాత విశ్వాసంతో బ్రతకడం నేను జీవించాను. అయితే నాకు ఒక వాడిక, నేను దేవుని సందులో చిన్న ప్రమాణము చేశాను. అయితే ఒక పర్యాయము ఆదివారం ఆరాధనలో కానుకేయడానికి నా దగ్గర అమౌంట్ లేదు. ప్రభా మరి నేను నా జీవితంలో నేను నిబంధన చేసుకున్నాను, ప్రతి వారము కూడా ఇలా వేయాలని నేను నిబంధన చేసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు నాయన. మరి ఇప్పుడు ఎలా, నేను ఏం చేయాలి? మరి ఆ వాడికి తప్పుపోతుందే, లేకపోతే నిబంధన అది తప్పుపోతుంది. ఏంటి ప్రభా నువ్వేం చేస్తావో తెలియదు, నాకు అమౌంట్ కావాలి. ఒకప్పుడు అంటావా నేను సంపాదించుకుంటూవాడిని, నేను తిరిగివాడిని, ప్రయాసపడేవాడిని, ఏదో రకంగా నా చేతిలో డబ్బు ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి విశ్వాసముతో నేను ఈ యొక్క సేవలో కొనసాగుతున్నాను. మరి నీవు నాకు ఎలా చేస్తావో తెలియదు, నీవు నాకు సహాయం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ఒక సెంటర్కి వెళ్ళాను, అక్కడ మెసేజ్ చెప్పాను. తదుపరి రెండో సెంటర్కి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అక్కడ నాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. సహజంగా ఆదివారం అనేది ఎవరు కానుకే వేస్తారు, కానీ చేతికి మాత్రము ఎవరు. కానీ ఆ దినాన దేవుడు ఏమో వాని యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు అద్భుత రీతిలో నేను ఎంత వేయాలనుకున్నానో దానికి దేవుడు డబల్ అనేది ఇవ్వడం జరిగింది. అలా దేవుడు ప్రతి విషయంలో నన్ను బలపరుస్తూ, నన్ను స్థిరపరుస్తూ తన యొక్క సేవలో ఆయన ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ దినాన నన్ను బట్టి నా తండ్రికి, నా తల్లికి ఎంతో సంతోషం. ఒకప్పుడు బ్రతికాను కానీ ఆ బ్రతుకుని బట్టి ఎవ్వరికీ సంతోషం లేదు, ఎవ్వరికీ ఆనందం లేదు. అనేక మంది జీవితాన్ని పాడు చేసిన వాడిని నేను, కానీ దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. నేను ఇంకా మారను, చనిపోదు అనుకున్న వ్యక్తిని దేవుడు ఇట్టి రీతిలో నన్ను ఇలా ఆయన నిలబెట్టడం జరిగింది. ఈ దినాన నా తండ్రి వద్ద ఆ అమలాపురం ఆ ప్రాంతాల్లో ఆ పరిచర్లో ఉంటున్నాను. ఇంకను దేవుని యొక్క సేవలో నేను, నా భార్య మరియు మా కుటుంబము అంతవరకు సహవాసానికి, దేవునికి నమ్మకంగా ఉండేటట్లుగా నా కొరకు, మా కుటుంబం వరకు ప్రార్థిస్తారని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.